2024 లాస్ట్ డిసెంబర్ 31 మేము చేసిన షాపింగ్ అయితే మాత్రం ఇదేనండి. అదే ఆకృతి. మీకు తెలియదే ఉందండి, మన డీలక్స్ సెంటర్ దగ్గర ఆకృతి షాపింగ్ మాల్ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాం. ఎందుకు అంటే పిచ్చి కదండి ఆడవాళ్ళకి. ఎప్పుడు ఎక్కడ షాపింగ్ మాల్స్ ఉంటే, ఎక్కడ ఆఫర్ ఉంటే అక్కడ పరిగెట్టుకుంటూనే వెళ్ళిపోతాం. బీరువాళ్ళు నిండిపోతున్నా సరే కొనేసుకోవాలి మనకు నచ్చిన బట్టలు. పాతవి ఎవరికోళ్ళకి ఇచ్చేస్తూ ఉండాలి కదండి. అయితే ఇక్కడ మా పాప అయితే మాత్రం డ్రెస్సులు అయితే మాత్రం ఆఫర్లు అవి ఉన్నాయని చెప్పేసి అనుకుంది. ఆఫర్ అంటే ఆఫర్ అన్నీ ఏమీ కాదు, 599, 799 అలా ఉన్నాయి. సరే అయితే మాత్రం టాప్స్ అవి తీసుకుంది మా పాప. నేనైతే మాత్రం శారీస్ అయితే మాత్రం పై సెక్షన్ కదంటే శారీస్ అయితే మాత్రం శారీస్ తీసుకున్నాను. శారీస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. నేనైతే మాత్రం ఆఫర్ ఎక్కడ ఉంటే షాపింగ్ అక్కడే నేను చేసుకుంటానండి. ఎందుకంటే అంతే, ఇంకా మనం ఆలోచించే విధానం ఆడవాళ్ళందరూ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఆఫర్ అంటే ఎవరికి పిచ్చి ఉండదండి ఆడవాళ్ళలోనూ. తీసుకున్నాను శారీస్, 2 శారీస్ అయితే మాత్రం. రెగ్యులర్గా ఎక్కువ నేను శారీస్ తక్కువే కట్టడం. అయితే బయటికి అయితే మాత్రం తీసుకుని వచ్చేసాం. నెక్స్ట్ షర్ట్స్కి అయితే మాత్రం తాటితోట వెళ్ళాను. మన మార్కెట్ అంతా రాజమండ్రి మార్కెట్ నేను ఫస్ట్ టైం అండి వీడియో చేసి మీకు చూపించడం ఈ విధంగాను. మన రాజమండ్రి మార్కెట్ ఎంత బిజీగా ఉందో చూడండి. మన స్ట్రీట్ అంతా కూడాను ఏంటి, జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్ కలర్స్ అమ్మడం, ఫ్లవర్స్ అమ్మడం, బిజీ మార్కెట్ ఎప్పుడు కూడా. సండే ఇంకా చెప్పనవసరం లేదు, సండే మార్కెట్ అయితే మాత్రం. ఈ విధంగా మేము మార్కెట్ చేసుకున్నాం, షాపింగ్ చేసుకున్నాం. ప్లస్ కొంచెం ముందరికి వెళ్ళాలి అనుకుని ఫ్లవర్స్ అవి పాపం ఈ తాతగారు నాకు అంటే వీడియో తీస్తున్నందుకు టాటా కూడా చెప్తున్నారండి. జాలేసింది, మీరు ఎవరైనా కొంచెం అలాంటి వాళ్ళ దగ్గరే మనం పువ్వులు అవి కొంటూ ఉండాలి ఎప్పుడైనా కూడాను. జ్యువెలర్స్, గోల్డ్ మార్కెట్లు అన్నీ మొత్తం దాటుకుని ఎక్కడికి వెళ్ళామంటే నెక్స్ట్ ఏంటంటే తాటితోట ప్లాన్ చేసుకున్నాం. తాటితోట ఏంటంటే షర్ట్ పిట్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాం. తాటితోట వెళ్ళేటప్పటికి ఈ బేకరీ దగ్గర కేకులు అవి చూసరికి పిచ్చెక్కిపోయిందండి. ఎంత కేకులు అంటే నిజంగానో హ్యాపీ న్యూ ఇయర్ కదండి. అయితే ఈ కదంబం మొక్క మీకు ఐడియా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇవి చెట్టు ఇక్కడ వాళ్ళెవరికి ఐడియా ఉండదు. అందుకే చెట్టు నిండా బోళ్ళన్ని కదంబం పువ్వులు అయితే మాత్రం ఉన్నాయండి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ కదంబం చెట్టు. అది రోడ్డు మీద ఉంది కాబట్టి పాయింట్ చూడలేదు. మాకైతే మాత్రం మా అబ్బాయి అందిస్తే 2 పువ్వులు అయితే మాత్రం నేను ఇంటికి అయితే మాత్రం తెచ్చుకున్నానండి. ఒక్క పువ్వు చాలండి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ కదంబం పువ్వుతో పూజ చేస్తే మనకి అనుగ్రహం ఉంటుంది. అలా వస్తాను కొంచెం స్ట్రీట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం వీళ్ళు చాట్ అది తింటాను అనేసరికి మంచూరియా అవి ఆర్డర్ పెట్టుకున్నారండి. మంచూరియా ఇది ఎక్కడ అనుకుంటే సాయి కృష్ణ థియేటర్ దగ్గర అయితే మాత్రం అండి మంచూరియా, పచ్చిమిరకాయ బజ్జీ అయితే మాత్రం నేను తీసుకున్నాను. బఠానీ చాట్ ఒకటి సూపర్ ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రం ఇవి రెగ్యులర్ కాదుండోయి, అప్పుడప్పుడు ఎప్పుడైనా నెలకు ఒక్కసారి అంతే. మాకు అయితే మాత్రం ఈ స్ట్రీట్ ఫుడ్ చాలా తక్కువ తినడం, కానీ ఇలా తీస్తున్నాను అంటే ఎప్పుడైనా అలా వెళ్తున్నప్పుడే తీస్తానంతే. నెక్స్ట్ ఏంటంటే ఈ చాట్ తినేసి మేమైతే మాత్రం తాటితోట అయితే మాత్రం వెళ్ళిపోయామండి. పర్వాలేదు, కొంచెం టేస్ట్ ఎక్కడైనా సరే మనకి టేస్ట్ ఎక్కడుందో రోగం కూడా అక్కడే ఉంటుందండి. అందుకని మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి బయట ఫుడ్ని. నెక్స్ట్ ఈ తాటితోట దగ్గర ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయండి, అమ్మవారి ఉత్సవాలు. ఎంత రష్గా ఉందంటే బజార్ అంతా కూడాను చాలా రష్గా ఉంది. 108వ వార్షికోత్సవం అంటే అమ్మవారివి. చాలా బాగున్నాయి అలంకారాలన్నీ కూడా అమ్మవారివిను. ఇక్కడ మేము బెడ్షీట్స్ అవి షర్ట్ పిట్స్ అవి తీసుకుని అయితే వచ్చాము. బెడ్షీట్ అయితే మాత్రం రీజనబుల్గా ఉన్నాయండి రేటు.